కొత్త సంవత్సరం తొలి రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు చేదు అనుభవం ఎదురైంది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై బూటు విసిరాడు. అది ఆయనకు తగలనప్పటికీ అది విసిరిన వికాస్ అనే యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సట్లెజ్ యమునా అనుసంధాన కాలువపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ ప్రయోజనాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయన్న ఆగ్రహంతో బూటు విసిరినట్లు వికాస్ పోలీసుల వద్ద అంగీకరించాడు. కేజ్రీవాల్ మాట్లాడుతూ, నోట్ల రద్దు అనేది అతిపెద్ద కుంభకోణమని, మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం మరొకటి జరగలేదన్నారు. సీబీఐతో దాడులు చేయించినా తాను భయపడనన్నారాయన. మోడీ భయపడ్డారని, అందుకే తనపై ఆయన మద్దతుదారులు ఈ దాడి చేశారని ఆరోపించారు కేజ్రీవాల్. కానీ విలువలు పాటించడం వల్ల మేం ఆ పని చేయలేకపోతున్నాం అంటూ సెటైర్లు వేశారు. భవిష్యత్తులో కూడా నోట్ల రద్దు, సహారా, బిర్లా ముడుపులు ఇటువంటి దాడుల వెనుక వాస్తవాలను బహిర్గతం చేస్తూనే ఉంటామన్నారు. కేజ్రీవాల్పై గతేడాది ఏప్రిల్ 10వ తేదీన ఓ యువకుడు బూటుతో దాడి చేశాడు.